అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనము మునక్కాయ టమాటో ఆలు వేసి కర్రీ చేస్తున్నామండి. ముందుగా ఉల్లిపాయ ఒక పెద్ద తరిగి, కొంచెం శనగపప్పు నానబెట్టేసుకోవచ్చు, అలాగే కూడా వేసుకోవచ్చు. టమాటోస్ పెద్ద సైజు అండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేద్దామండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందులో జీలకర్ర ఆవాలు వేద్దాం. తర్వాత ఈ శనగపప్పు వేస్తామండి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కోల్డ్ అయిందండి, వాయిస్ సరిగ్గా రావట్లేదు, హెల్త్ బాగాలేదు. ఇందులోనే మనము ఇవి కూడా డ్రమ్ స్టిక్స్ మునక్కాడలు కూడా వేసి ఫ్రై చేస్తాము. దీంతో పాటే బంగాళదుంపలు కూడా వేసేస్తే రెండు ఫ్రై అయిపోతాయండి. కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాము, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే ఇందులో తగినంత ఉప్పు వేసేసుకున్నామండి. అలాగే పసుపు, వేసి కలుపుదామండి. ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనము టమాటో ప్యూరీ అండి, 3 టమాటోస్ ప్యూరీ చేస్తాము. కట్ చేసి వేసుకొని మా పిల్లలు తినారండి, మా వారు తిన్నారు, తొక్కలన్నీ ఎరడమే అవుతుంది మనకి. అందుకే ప్యూరీ వేసేదంటే ఒక పని తప్పుతుంది మనకి. ఇప్పుడు ఇందులో అలాగే వెల్లుల్లిపాయ అండి కొంచెం దంచామండి, కచ్చపెక్క దంచి వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు పచ్చివాసన కూడా తిరుగుడు ఫ్రై చేద్దామండి కొద్దిసేపు దాకా సిమ్లో. ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతుంది కదండి, కొంచెం పచ్చివాసన అయిపోయింది. ఇందులో మనము నెక్స్ట్ కారం వేద్దామండి. కారం కొంచెం ఎక్కువ వేస్తాం, ఎందుకంటే టమాటో ప్యూరీ ఒక 3 ఏమో వేసాం కదా, మళ్ళీ ఉల్లిపాయలు అవన్నీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేస్తాను. కొంచెం వాటర్ కూడా వేస్తాను ఉడకడానికి. అది వేసి మిక్స్ చేసి కొన్ని వాటర్ వేసి మనం లిడ్ కోసేద్దామండి. మిక్స్ చేద్దాం. మంచిగా మిక్స్ చేస్తామండి. మిక్స్ చేశాక ఇందులో కొంచెం వాటర్ వేస్తానండి, మునక్కాయ అనేది మెత్తగా ఉడకడానికి. మునక్కాయ ఆలుగడ్డ అన్నీ ఉడకాలి కదా, కొంచెం వాటర్ వేసి కొంచెంసేపు లిడ్ క్లోజ్ చేస్తానండి, ఒక 10 minutes సిమ్లో. కొంచెం ధనియాల పొడి వేస్తుంది, కొంచెం గరం మసాలా వేస్తున్నానండి, లిటిల్ బిట్ గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి. కొద్దిసేపు ఉడకనిద్దాం, ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఒక 5 minutes ఉడకనిద్దాం. అయితే అయిపోయిందండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అయితే రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.